హలో గైస్ వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను డెమోన్ స్లేయర్ సన్ రైజ్ కౌంట్ డౌన్ ఆర్క్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఫైనల్లీ ఈ వీడియోతో మనం ఎంటైర్ డెమోన్ స్లేయర్ని ఫినిష్ చేసినట్లే. కొత్త వాళ్ళు పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూసేయండి. చాప్టర్ 192. చాప్టర్ స్టార్టింగ్లో తాంజిరో నిద్రలోంచి లేచే కొద్ది క్షణాల ముందు తనేం చూశాడో మనకు చెప్తాడు. యోరిచి సుమియోషి ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి వెళ్లే ముందు సుమియోషి వాళ్ళ వైఫ్ ఒకసారి ఆ నిచిరిన్ కత్తితో ఫైర్ డాన్స్ చేసి చూపిస్తారా అని అడుగుతుంది. ఇంకా యోరిచి మొహమాటంతో కాదనలేక సన్ బ్రీతింగ్ డాన్స్ ని చేస్తాడు. అండ్ అది సుమియోషి చాలా జాగ్రత్తగా చూసి మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. అండ్ ఆ సన్ బ్రీతింగ్ డాన్స్ చూడటానికి రెండు కళ్ళు చాలవని చెప్పాలి. ఇంకా అదంతా తాంజిరో కూడా చూడగా తనకు ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు యోరిచి మనిషిలా కాదు, పైనుంచి దిగి వచ్చిన ఒక దేవుడిలా కనిపిస్తాడు. ఆ ఫుట్ వర్క్, కత్తిని పట్టుకునే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంక యోరిచి వెళ్తూ వెళ్తూ తన ఇయర్ రింగ్స్‌ని సుమియోషికి ఇస్తాడు. అండ్ సుమియోషికి అర్థమవుతుంది యోరిచి ఇంక తిరిగి రాకపోవచ్చని. యోరిచి సాన్, మీరెందుకు పనికిరారని బాధపడొద్దు. ఈరోజు మీరు నేర్పించిన సన్ బ్రీతింగ్ డాన్స్‌ని నా తరతరాలకు నేర్పిస్తా. మీరు మమ్మల్ని డీమన్స్ నుంచి కాపాడారు. మేమంతా మీకు రుణపడి ఉన్నాం అని సుమియోషి గట్టిగా అరుస్తాడు. ఇంక చివరికి యోరిచి ఒక చిరునవ్వు నవ్వి థాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. గైస్ ఇప్పుడు అర్థమైంది కదా! మొత్తానికి మనకి ఎప్పటినుంచో ఉన్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ అయితే దొరికింది. సుమియోషి తాంజిరో వాళ్ళ ముత్తాత. యోరిచికి తాంజిరోకి బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు. సుమియోషి, యోరిచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అండ్ వందల సంవత్సరాలుగా ఆ డాన్స్ అందరూ నేర్చుకునేసరికి ఆ క్వాలిటీ అయితే తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముత్తాతల కాలంలో ఏదైనా ఒక విద్య, కరసాం గాని, స్విమ్మింగ్ గాని అలా ఏదో ఒకటి వాళ్ళు తరతరాల పాటు నేర్పిస్తే మీ దాకా వచ్చేసరికి వాళ్ళకున్న స్కిల్ మీకుండదు. సేమ్ తాంజిరో సిట్యుయేషన్ కూడా అదే. ఇంకా మూజాన్ ఎదురుగా తాంజిరో నిల్చొని ఇలా అంటాడు. థ్యాంక్ యూ యోరిచి సాన్. మీరే లేకపోయుంటే మేం పుట్టేవాళ్ళమే కాదు. మీరు నమ్మిన టమాయో సహాయం చేయడం వల్లనే మూజాన్ని ఈరోజు కార్నర్ చేయగలిగాం. మీరు చూపించిన సన్ బ్రీతింగ్ వల్లే మేమిలా ఫైట్ చేస్తున్నాం. ఆ 12 ఫార్మ్‌లు తరతరాల పాటు క్వాలిటీ తగ్గుతూ వచ్చాయని నాకర్థమైంది అని తాంజిరో అంటాడు. అండ్ గైస్ ఆ 12 ఫార్మ్స్ ఏంటో వాటి పేర్లు మీకిప్పుడు చెప్తా వినండి. వాల్స్, ఎజ్యూర్ హెవెన్, స్కార్చింగ్ క్రిమ్సన్ మిర్రర్, పెరిలియన్ రెయిన్బో, ఫైర్ చారియట్, బోన్ బర్నింగ్ సన్, సన్‌ఫ్లవర్ ల్యాండ్స్, స్కార్చింగ్ ఫ్లేమ్ హేజ్, సెట్టింగ్ సన్, షైనింగ్ రే ఆఫ్ గ్రేస్, సోలార్ హాలో డ్రాగన్ డాన్స్, ఫ్లేమ్ వాల్స్. ఇవి మొత్తం 12 ఫార్మ్స్. కానీ తాంజిరోకి ఇచ్చిన లెటర్‌లో అప్పట్లో ఉన్న ఫ్లేమ్ హషీరా 13థ్ ఫార్మ్ గురించి చెప్తాడు. అండ్ మూజాన్ని చూసాక తాంజిరోకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అదేంటో చెప్తా జాగ్రత్తగా వినండి. ఈ పేర్లు చూసారా? వాల్స్ ఇంకా ఫ్లేమ్ వాల్స్. సన్ బ్రీతింగ్‌లో ఫస్ట్ ఫార్మ్ ఇంకా లాస్ట్ ఫార్మ్. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి. అండ్ మూజాన్‌కి మొత్తం 7 బ్రెయిన్స్ ఇంకా 5 హార్ట్స్ ఉన్నాయి. అంటే ఆ సన్ బ్రీతింగ్ 12 ఫార్మ్స్ మూజాన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మ్ చేసినవి. ఈ 12 ఫార్మ్స్ వాడి 12 చోట్లలో కరెక్ట్‌గా ఒకేసారి అటాక్ చేస్తే మూజాన్ని ఓడించొచ్చు. అదే 13థ్ ఫార్మ్. ఇప్పుడు అర్థమైందిగా? 13థ్ ఫార్మ్ అంటే 12 ఫార్మ్స్‌ని ఆపకుండా యూజ్ చేయడమే 13థ్ ఫార్మ్. మళ్ళీ ఇంత చేశాక మూజాన్ ముందెలా తప్పించుకున్నాడో అలా తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఆ కాలంలో ఫ్లేమ్ హషీరా నమ్మకం కోల్పోయాడంటే తప్పేమీ లేదు. యోరిచి కాబట్టి సెకండ్స్‌లో ఏసేసాడు. అయినా మూజాన్ ఎలాగోలా తప్పించుకున్నాడు. ఇప్పుడు యోరిచి చేయలేనిది తాంజిరో చేయగలడా అనే ప్రశ్న తాంజిరోకి కూడా తడుతుంది. నేనేం చేయగలనో అది చేస్తా అని రెంగోకు ఇచ్చిన మోటివేషన్‌తో తాంజిరో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తాంజిరో వర్సెస్ మూజాన్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంక చాప్టర్ చివరి వరకు నో డైలాగ్స్, ఓన్లీ యాక్షనే. తాంజిరోలో మూజాన్‌కి యోరిచి కనబడతాడు. ఇంక అన్నీ ప్యాక్ అయిపోతాయి. తాంజిరో 12 ఫార్మ్స్ యూజ్ చేయడానికి రెడీ అవుతాడు. చాప్టర్ 193. చాప్టర్ స్టార్టింగ్‌లో ఫస్ట్ టైమ్ మన తాంజిరో నెజుకో బ్లడ్ డీమన్ ఆర్ట్ వాడకుండా తన కత్తిని రెడ్ కలర్‌లో మారుస్తాడు. అండ్ తాంజిరోని చూసి మూజాన్ ఇలా అంటాడు. హషీరాలంతా ఆల్రెడీ వాళ్ళ బ్లేడ్స్‌ని రెడ్ కలర్‌లో మార్చారు. ఇప్పుడు వీడు కూడా బ్లేడ్‌ని రెడ్ కలర్‌లో మార్చాడా? కానీ వీడు ఎంత చేసినా ఆ మనిషి స్థాయికి చేరుకోలేడు. ఆ మనిషి అటాక్స్ ఇలా ఉండేవి కావు అని అంటాడు. అండ్ తాంజిరో ఇంకా మూజాన్ మధ్య పెద్ద ఫైట్ అయితే అవుతుంది. తాంజిరోకి సన్ బ్రీతింగ్ వాడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎలాగోలా ఫైట్ చేస్తాడు. అండ్ మూజాన్ బాగా అలిసిపోయిన తాంజిరోని అటాక్ చేసినా తాంజిరో తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు తనకు తన మీద డౌట్ వస్తుంది. ఏంటి నేను బాగా అలిసిపోయిన తాంజిరోని వెంటనే ఓడించలేకపోతున్నా అని. నిజంగా తాంజిరో అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాడా అని ఆలోచిస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తాంజిరో ఫాస్ట్ అవ్వలేదు. మూజానే స్లో అయ్యాడు. దానికి ఎవరు కారణమో తెలుసా? టమాయో. మూజాన్ తనని చంపకముందు మూజాన్ బాడీలోకి తన చెయ్యి దూర్చడం, డ్రగ్ ఎక్కించడం మనకు తెలిసిందే. కానీ అది డీమన్స్‌ని మనుషుల్లా మార్చే డ్రగ్. అయినా అది మూజాన్ మీద పని చేయలేదు.
మరిప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మూజాన్ టమాయోని చంపే ముందు తన మెమోరీస్‌ని తీసుకుంటాడు. అండ్ తీరా ఆ మెమోరీస్‌లోకి వెళ్లి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. షినోబు ఇంకా టమాయో మూజాన్ మీద షినోబు ఇచ్చిన ఐడియాతో ఒక బ్యాకప్ డ్రగ్‌ని ప్లాన్ చేస్తారు. అదేంటంటే ఒకవేళ ఫస్ట్ డ్రగ్ పనిచేయకపోతే అందులో ఇంకో డ్రగ్ ప్రతి నిమిషానికి 50 సంవత్సరాలు వయసైపోయేలా చేస్తుంది. ఇంకా ఆ విషయం తెలిసిన మూజాన్‌కి ఫ్యూజులెగిరిపోతాయి. సుమారుగా ఎంత లెక్కేసుకున్నా మూజాన్‌కి ఈ ఒక్క రాత్రిలో 9000 సంవత్సరాల వయసైపోయింది. అందుకే తన జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. అండ్ ఆ ఏజ్‌ని మేనేజ్ చేయడానికి బాడీలో బలం మొత్తం అయిపోతుంది. కాజ్‌గాయ్ కాకులు వచ్చి తెల్లారడానికి ఇంకా 59 నిమిషాలున్నాయని చెప్తాయి. ఆ తర్వాత వెంటనే తాంజిరో తన ఫైట్ డాన్స్‌ని ప్రాపర్‌గా ఫస్ట్ ఫార్మ్ నుంచి సిక్స్త్ ఫార్మ్ వరకు కంప్లీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ 6 ఫార్మ్స్ పెర్ఫార్మ్ చేయడానికి రెడీ అవుతాడు. చాప్టర్ 194 చాప్టర్ స్టార్టింగ్‌లో యుషిరో, మొరాటా ఇంకా మిగతా రెస్క్యూ టీమ్ వాళ్ళు ఫైటర్స్ అందరి దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ యుషిరో స్టోన్ హషిరా దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తాడు. స్ట్రాంగెస్ట్ హషిరా ఇలా పడుంటే తాంజిరో ఒక్కడే 50 నిమిషాల పాటు మూజాన్‌తో ఎలా ఫైట్ చేస్తాడని యుషిరో భయపడతాడు. ఇంక కట్ చేస్తే తాంజిరో ఇంక మూజాన్ మధ్య ఫైట్‌కొస్తాం. తాంజిరో మూజాన్‌ని అదృశ్య లోకంలో చూసి అటాక్ చేద్దామనుకుంటాడు. కానీ బాగా అలిసిపోవడంతో తను సరిగ్గా చూడలేకపోతాడు. ఇంకా అదే ఛాన్స్‌గా తీసుకొని మూజాన్ తాంజిరోని అటాక్ చేసి చంపేద్దామని చూస్తాడు. కానీ ఎవరో వచ్చి తాంజిరోని సేవ్ చేస్తారు. తాంజిరో తిరిగి చూడగా అదెవరో కాదు సర్పెంట్ హషిరా ఓబునాయ్. అండ్ ఓబునాయ్‌కి కళ్ళు మొత్తం ఘాట్లు పడిపోతాయి. ఇంకా ఓబునాయ్‌కి చుట్టూ సరిగ్గా కనిపించదు. అందుకోసం తాంజిరో తనకి హెల్ప్ చేస్తానంటాడు. కానీ నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నాకు నా కబరమారు ఉంది అని అంటాడు. ఇంకా ఓబునాయ్ కబరమారు సహాయంతో మూజాన్ మూవ్‌మెంట్స్‌ని ప్రెడిక్ట్ చేసి ఫైట్ చేస్తాడు. అండ్ ఓబునాయ్ తన పూర్తి బలం ఇంకా స్కిల్స్ యూజ్ చేసి బీభత్సంగా మూజాన్‌తో 1v1 ఫైట్ చేస్తాడు. కళ్ళు కనిపించకపోయినా ఆ పాము చెప్పే డైరెక్షన్స్‌తో అటాక్ చేయడం చూసి మూజాన్‌కి విపరీతంగా కోపం వస్తుంది. అండ్ ఓబునాయ్ ప్రమాదంలో పడుతూ ఉంటే మధ్య మధ్యలో తాంజిరో వచ్చి సేవ్ చేస్తూ ఉంటాడు. మూజాన్‌కి ఇంత బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళని చంపలేకపోతున్నానని బాగా చిరాకేస్తుంది. దీనికంతా కారణం ఆ టమాయో ఇచ్చిన డ్రగ్సే అని అంటాడు. అలా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా తాంజిరో మూజాన్ మీద కత్తిఘాట్లు గమనిస్తాడు. అవి 500 సంవత్సరాల క్రితం యోరిచి చేసిన ఘాట్లు. వాటిని మూజాన్ ఇప్పటికీ నయం చేసుకోలేకపోయాడు. ఇంకా అవి చూసిన తాంజిరో చనిపోయి ఇన్నేళ్లైనా యోరిచి సన్ మనకి గెలవడానికి మార్గం చూపిస్తున్నారని గర్వంతో అంటాడు. చాప్టర్ 195 చాప్టర్ స్టార్టింగ్‌లో యోరిచి అంటే మూజాన్‌కి ఎంత భయమో ఇలా చెప్తాడు. నేనా మనిషిని మొదటిసారి చూసినప్పుడు కసి, క్రోధం, చంపాలనే ఉద్దేశం ఏవీ లేవు. అయినా నన్ను ఆల్మోస్ట్ చంపేయబోయాడు. వాడిచ్చిన ఈ ఘాట్లు వందల సంవత్సరాలుగా నా చర్మాన్ని సూర్యుడిలా మాడి మసిచేశాయి. అందరూ నన్ను డీమన్ అంటున్నారు. కానీ స్వర్గంలో ఉన్న దేవతలు కానీ, నరకంలో ఉన్న అసురులు కానీ ఎవ్వరూ గ్రహించి ఉండరు. అసలైన డీమన్ నేను కాదు, వాడే అని. అలా మూజాన్ యోరిచి గురించి భయపడుతూ చెప్తాడు. అండ్ తాంజిరో మూజాన్ని అటాక్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ 7 బ్రెయిన్స్ ఇంకా 5 హార్ట్స్‌ని ఒకేసారి అటాక్ చేయకపోయినా గాయాల ఆధారంగా అటాక్ చేస్తూ ఉంటే మూజాన్ వీక్ అవుతాడని తాంజిరో అనుకుంటాడు. అండ్ ఆల్రెడీ ఫైట్ స్టార్టింగ్‌లో ఉన్నంత బలం టమాయో డ్రగ్స్ వల్ల ఇప్పుడు లేదని గ్రహిస్తాడు. అండ్ ఇగురో కూడా ఎక్కువసేపు ఫైట్ చేయలేడని తనకి ఇంకేదైనా సహాయం చేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు వెంటనే యుషిరో మ్యాజిక్ పేపర్స్ గుర్తొస్తాయి. అండ్ తెల్లారడానికి ఇంకా 40 నిమిషాలవుతుంది అని కాసుగాయ కాకులు చెప్తాయి. అండ్ ఆ విషయం విన్న మూజాన్ ఇంక పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది చూసి అంతా షాక్ అయిపోతారు. తాంజిరో ఇగురోకి మూజాన్ తప్పించుకుంటున్నాడని గట్టిగా అరిచి చెప్తాడు. అది విన్న ఇగురో అంతగా షాక్ అవ్వడు. నేననుకున్నట్టే అయ్యింది. మూజాన్ ఏమి పద్ధతిగా ఫైట్ చేయడానికి సామురాయ్ ఏం కాదు. ఎంతసేపు బ్రతికి బయటపడిపోదామా అని చూసే ఒక మృగం. ఇప్పుడు తప్పించుకొని పారిపోవడంలో ఆశ్చర్యమేం లేదు అని అంటాడు. అండ్ గైస్ ఇంకా 40 నిమిషాల్లో మూజాన్ని వాళ్ళు ఆపేస్తారేమో అని చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ పారిపోతాడు. అలా పారిపోతూ అక్కడ ఉన్న డీమన్ స్లేయర్స్ బాడీలను మడుతూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ రక్తాన్ని పీలుస్తూ బలం తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంకా సీన్ చూసిన తాంజిరోకి రక్తం మరిగిపోయి ఎంతగా దిగజారుతావా అని అక్కడ పడి ఉన్న నిచ్చిరిన్ కత్తులు మూజాన్ బాడీలోకి విసురుతూ ఉంటాడు. అండ్ ఈ సిచ్యువేషన్ లో మూజాన్ డ్యామేజ్ తీసుకుంటే తనకి చాలా ప్రమాదం అని అనుకుంటాడు. అండ్ అప్పుడు తను భయపడినట్లే ఇగ్రో తన రెడ్ బ్లేడ్ ని డైరెక్ట్ మూజాన్ గొంతులోకి గుచ్చుతాడు. గైస్ మొత్తానికి ఇగ్రో ఎంవిపి అనే చెప్పాలి. ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ మొత్తం అసలు ఫైటే చేయలేదని బాధపడిన సరైన సమయానికి ఎరగదీస్తున్నాడు. ఇంకా తాంజిరో ఇగ్రో కాంబినేషన్ లో అటాక్స్ అయితే హైలైట్ అసలు. తాంజిరో ఫైట్ మధ్యలో మ్యాజిక్ పేపర్స్ ని ఇగ్రోకి ఇస్తాడు. కళ్ళు కొంచెం నార్మల్ గా కనిపించేసరికి రెచ్చిపోతాడు. మూజాన్‌కి ఇంక చుక్కలు కనబడతాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు. ఇంక కట్ చేస్తే నెజుకో సిటీ ఔట్‌స్కట్స్‌కి చేరుకుంటుంది.
గైస్ నెజుకో ఆల్మోస్ట్ ఫైట్ అయ్యే చోటుకైతే వచ్చేస్తుంది. కానీ ఇది సరైన టైం కాదు. మూజాన్ని ఇప్పుడే సరైన హోల్డ్‌లోకి తెచ్చుకున్నారు. మరి నెజుకో వస్తే చాలా డేంజర్. తను డీమన్ గానే ఉంది కాబట్టి. మరి ఇంకేమైనా పెంట జరుగుతుందో లేదో అని తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మనం నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చాప్టర్ 196. ఈ చాప్టర్‌లో డైలాగ్స్ ఏమి పెద్దగా ఉండవు. నెజుకో సిటీ వైపు ఫైట్ అయ్యే చోటుకి వెళ్తూ ఉండగా తనకు మెల్లగా తన గతం గుర్తొస్తూ ఉంటుంది. తనసలు ఎవరు? ఏంటని మొత్తం గుర్తొస్తాయి. మెల్లగా తను మనిషిలా మారుతూ ఉంటుంది. సీజన్ 1 నుంచి అయిన ప్రతి సీన్, తను కలిసిన ప్రతి ఒక్కరు తనకు గుర్తొస్తారు. అండ్ తన ఫ్యామిలీని మూజాని ఎలా చంపాడో కూడా గుర్తొస్తుంది. ఇంక మనం మళ్ళీ ఫైట్‌లోకి వస్తాం. మూజాన్ మొత్తం ఇప్పటిదాకా ఏం పెంటయిందో అంతా గుర్తు చేసుకొని ఇలా అంటాడు. అందరూ మళ్ళీ లేస్తున్నారు. ఇంకా ఏ హషీరాని పూర్తిగా చంపలేదు. ఒక్కొక్కడికి చావును చూపించే గాయాలు చేసినా ఎవ్వరూ చావలేదు. ఆ టమయో దగ్గర ఉన్న డీమన్ వాళ్ళని చచ్చేదాకా ఫైట్ చేయిస్తున్నాడు. వాళ్ళెవ్వరిని వీడి వల్ల చంపలేకపోతున్నా. కాదు. దీనికి వీడొక్కడే కారణం కాదు. అసలు డీమన్ స్లేయర్స్ అంతా కట్టగట్టుకొని నన్ను చంపేదాకా ఆగరు. ఈ ఫైట్‌ని ఇక్కడితో ఆపాలి. ఇంకా నన్ను నేను ప్రమాదంలో పెట్టుకోలేను అని మూజాన్ అంటాడు. కాజ్గే కాకుల ద్వారా ఇంకా తెల్లారడానికి 30 నిమిషాలున్నాయని కిరియా చెప్తాడు. ఇంక మూజాన్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తాంజిరో గ్రహిస్తాడు. తీరా చూస్తే మళ్ళీ అప్పట్లాగే తన బాడీని బ్లాస్ట్ చేసి తప్పించుకోవాలని చూస్తాడు. ఇగురో-సాన్, మూజాన్ అప్పట్లాగే మళ్ళీ స్ప్లిట్ అయ్యి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనిద్దరం కలిసి ఆ 12 చోట్ల నరకాలి. లేదంటే మూజాన్ తప్పించుకుంటాడు అని తాంజిరో గట్టిగా అరుస్తాడు. కానీ మూజాన్ ఇంకా బ్లాస్ట్ అవ్వలేదు. అది గమనించిన మూజాన్ షాక్ అయిపోతాడు. ఏంటి? అంటే టమాయో మొత్తం 3 డ్రగ్స్ ఇచ్చిందా? నన్ను నేను పేల్చుకోకుండా ఉండడానికి ఇంకో డ్రగ్ ఇచ్చిందా? ఏయ్! నువ్వేం చేశావు? తప్పు తప్పు. నేను నీకు 3 డ్రగ్స్ కాదు 4 ఇచ్చా. ఆ నాలుగోది నీ సెల్స్‌ని నాశనం చేయడం అని టమాయో చెప్తుంది. అప్పుడు వెంటనే మూజాన్ రక్తం కక్కుతూ ఉంటాడు. ఏంటి మూజాన్, ఎప్పుడు చూడని చావు ఇప్పుడు కళ్ళారా చూస్తే భయం వేస్తుందా అని టమాయో అంటుంది. గైస్ అదన్నమాట. నిజంగా టమాయో షినోబులు ఆ 4 డ్రగ్స్ తయారు చేయకపోయింటే అందరూ ఏమైపోయేవారు? వాళ్ళు ఎప్పుడో చనిపోయిన మూజాన్‌కి పీడకల్లా మారారు. ఇంకా మూజాన్ పని దగ్గర పడినట్లే. ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చాప్టర్ 197. చాప్టర్ స్టార్టింగ్‌లో మూజాన్ ఇలా అంటాడు. సాధారణంగా వీళ్ళు ఎంత అటాక్ చేసినా నాకేం పర్లేదు. నేను చిటికలో మామూలైపోతా. రెడ్ బ్లేడ్ అవ్వని, మార్కున్న హషీరాలు అవ్వని నాకేం సమస్య లేదు. వాళ్ళ అటాక్స్ ఏవి యోరిచి లెవెల్‌లో లేవు. కానీ ఆ 4 డ్రగ్స్ వల్ల నా పరిస్థితి ఎలా మారింది? ఆ పిచ్చిది ఇంత తక్కువ సమయంలో అలాంటి డ్రగ్స్ ఎలా తయారు చేసింది? వందల ఏళ్లుగా నన్ను చంపాలనే పగతో ఇంత స్కెచ్ వేసింది. ఒక్కో డ్రగ్ డోమ మీద వాడిన దానికంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ డ్రగ్స్‌ని తట్టుకోవాలంటే నాకు సమయం కావాలి. కానీ నా దగ్గర ఆ సమయం లేదు అని మూజాన్ అంటాడు. అండ్ టాంజిరో మూజాన్ కదలలేని స్థితిని చూసి టమాయో డ్రగ్స్ పనిచేస్తున్నాయని గ్రహిస్తాడు. ఇంకా ఏదేమైనా మూజాన్ని చంపేస్తా అని డిసైడ్ అయ్యి అటాక్ చేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఏం చేయలేక మూజాన్ తన బాడీ నుంచి ఒక పెద్ద షాక్ వేవ్ అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకా దెబ్బకి తాంజిరో, ఇగురో ఒళ్ళంతా వణికి మూర్చపోయి కింద పడిపోతారు. చుట్టూ ఉన్న కాజ్గే కాకులు కూడా చచ్చిపోతాయి. అండ్ ఆ ఎఫెక్ట్ కాజ్గే కాక్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడో ఉన్న కిరియాకి కూడా తగులుతుంది. అయినా కిరియా మళ్ళీ లేచి సహాయం చేయాలని చూస్తాడు. ఇగురో తాంజిరోలకి ఏం కాలేదుగా. తెల్లారడానికి ఇంకా 25 నిమిషాలే ఉన్నాయి. ఎవరో ఒకరు మూజాన్ని ఆపండి. నా కళ్ళు బాగా డ్యామేజ్ అయ్యాయి. నాకేది సరిగ్గా కనిపించట్లేదు అని కిరియా అంటాడు. తీరా చూస్తే మూజాన్ని ఆపడానికి ఎవ్వరూ మిగలరు. తాంజిరో ఎంత లేవాలనుకున్నా లేవలేకపోతాడు. ఇంకా మూజాన్ పరిగెడుతూ తప్పించుకుంటాడు. గైస్ ఎన్నో గంటలు సాగిన ఈ బ్యాటిల్ క్లైమాక్స్ కి అయితే చేరుకుంటుంది. అలా తప్పించుకుంటున్న మూజాన్ని ఇనోస్కే ముందుకు వెళ్ళి ఆపుతాడు. రేయ్, నేను పోయాననుకున్నావా? మర్యాదగా నువ్వు చంపిన ప్రాణాలను తిరిగి ఇవ్వరా. ఆ బాల్ ముసలోడి కాలు పోయింది. ఆ హాఫ్ డ్రెస్ కలర్ వేసుకున్నోడి చెయ్యి పోయింది. అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ప్రాణాలను తిరిగి ఇవ్వరా. నేను వాళ్ళతో ఎన్నాళ్ళు కలిసి తిన్నా. ఇప్పుడు వాళ్ళు నాతో లేరు. వాళ్ళ ప్రాణాలను ఇవ్వకపోతే నా చేతుల్లో చస్తూనే ఉండు అని ఇనోస్కే మూజాన్ని అటాక్ చేస్తాడు. పాపం తాంజిరో ఇనోస్కేకి సహాయం చేయలేని స్థితిలో ఉంటాడు. అండ్ మూజాన్ ఇనోస్కేని పట్టుకొని ఆల్మోస్ట్ చంపేసే టైంకి జెనిట్సు వచ్చి కాపాడతాడు. ఇనోస్కే, జాగ్రత్తగా ఉండు. తాంజిరో బ్రతికే ఉన్నాడు. వాడి గుండె చప్పుడు నాకింకా వినిపిస్తుంది. తాంజిరో, వినిపిస్తుందా? నువ్వెలాగైనా బ్రతికే ఉండు. నువ్వు నెజుకోతో మళ్ళీ మీ ఇంటికి తిరిగి వెళ్ళాలి. నీకోసం నెజుకో కోసం మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని తాంజిరోకి జెనిట్సు గట్టిగా అరుస్తూ చెప్తాడు. మూజాన్ తిరిగి అటాక్ చేస్తున్నప్పుడు ఇనోస్కే వచ్చి జెనిట్సుని కాపాడతాడు.
గైస్ మీరు గమనించారా? ఇనోస్కే ఇంకా జెనిట్సు క్యారెక్టర్స్‌లో ఎంత మార్పొచ్చిందో? ఎప్పుడు ఎవరో ఒకరితో ఫైట్ చేయాలని చూస్తూ, మనుషుల ఎమోషన్స్ ఇంకా రిలేషన్స్‌ని పట్టించుకోని ఇనోస్కే, తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ అందరి కోసం మూజాన్‌తో ఎలా మాట్లాడాడో, అండ్ డీమన్స్ అంటే పిరికివాడిలా వణికిపోయే జెనిట్సు డైరెక్ట్ డీమన్‌కి మూజాన్‌తో ఫైట్ చేస్తూ తాంజిరోకి బతకమని ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిజంగా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్‌ని బాగా డెవలప్ చేశారు. పాపం వాళ్ళకి రెడ్ కలర్ బ్లేడ్స్ లేకపోవడం వల్ల మూజాన్ని అంత బాగా అటాక్ చేయలేకపోతారు. కానీ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చూసి మూజాన్‌కి విపరీతంగా కోపం వస్తుంది. ఏంట్రా మీరు? డీమన్ అయినా నేనే అలిసిపోతున్నా. అయినా మీరు ఇన్ని సార్లు కొట్టించుకుంటూ మళ్ళీ మళ్ళీ లేస్తున్నారేంట్రా? నా చివరి శ్వాస అయ్యేదాకా మీరాగరు అని మూజాన్ గట్టిగా అరుస్తాడు. గైస్ ఇంక అందరూ వాళ్ళ చివరి ప్రయత్నంగా మూజాన్ని ఆపడానికి లేస్తున్నారు. చూద్దాం ఇంకేమవుతుందో. చాప్టర్ 198. చాప్టర్ స్టార్టింగ్‌లో ఇనోస్కే జెనిట్సు మూజాన్ని అటాక్ చేస్తూనే ఉంటారు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, ఫోర్త్ ఫ్యాంగ్ ఇంకా థండర్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్ యూజ్ చేసి జెనిట్సు ఇంకా ఇనోస్కే పెద్ద అటాక్స్ అయితే చేస్తారు. జెనిట్సు ఆ సెవెంత్ ఫార్మ్ యూజ్ చేశాక కింద పడిపోతాడు. అండ్ ఇనోస్కే అయితే బీభత్సంగా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలా అటాక్ చేసేసరికి మూజాన్ మళ్ళీ ఒక పెద్ద షాక్ వేవ్ వదులుతాడు. అప్పుడు తాంజిరో సన్ బ్రీతింగ్, బోన్ బర్నింగ్ సన్ యూజ్ చేసి ఇనోస్కేని సేవ్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి మిగతా ఫార్మ్స్ ని తాంజిరో ఆగకుండా వాడి మూజాన్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. స్కార్చింగ్ ఫ్లేమ్ హేజ్, ఫైర్ చారియట్, షైనింగ్ రే ఆఫ్ గ్రేస్, సోలార్ హ్యాలో డ్రాగన్ అలా అన్ని యూజ్ చేస్తూ తాంజిరో మూజాన్కి చుక్కలు చూపిస్తాడు. ఇనోస్కే కూడా మధ్య మధ్యలో బీస్ట్ బ్రీతింగ్ వాడి తాంజిరోతో పాటు ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళకి తోడు జెనిట్సు కూడా ఓపిక లేకపోయినా లేచి మరీ అటాక్ చేస్తూ ఉంటాడు. గైస్ ఇంకా మన మెయిన్ హీరోస్ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో థానస్ తో కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్‌లు ఎలా ఫైట్ చేస్తారో అలా తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే మూజాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫైట్ చివరి దశకు చేరుకుంటుంది. ఇంక చెప్పడానికైతే ఏం లేదు. నాన్ స్టాప్ అటాక్సే. ఆల్రెడీ లేచిన హషీరాలు కూడా అటాక్ చేయడానికి వస్తారు. కన్రోజీ ఇంకా సనేమీలు వచ్చి చెరో ఒక చెయ్యిని లేపేస్తారు. అండ్ ఆ క్రమంలో కన్రోజీకి బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ లాస్ట్‌కి సనేమి అయితే మూజాన్ని నిలువుగా కట్ చేసేస్తాడు. ఇంకా మూజాన్ నోరు విప్పి తాంజిరోని మింగైపోతాడు. చూసారుగా ఎంత భయంకరంగా ఉన్నాడో. ఇంకా ఆల్మోస్ట్ సూర్యుడొచ్చేస్తాడు. అండ్ అందరూ మూజాన్ని తప్పించుకోకుండా చూస్తారు. అండ్ తాంజిరోని మూజాన్ నుంచి కాపాడడానికి ఇగురు అడ్డుగా వస్తాడు. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 199. గైస్ మొత్తానికి మనం ఎండ్ గేమ్‌కి అయితే చేరుకున్నాం. సూర్యుడిని చూసిన మూజాన్ మళ్ళీ ఒక పెద్ద షాక్ వేవ్‌ని వదులుతాడు. దెబ్బకి అందరూ ఒకేసారి తుల్లిపోతారు. తాంజిరోకి అయితే తన చెయ్యి మొత్తం ఎగిరిపోతుంది. అయినా కూడా మూజాన్ని వదలకుండా అలాగే పట్టుకుంటాడు. ఇంకా ఆఖరికి తన బ్లేడ్ మెల్లగా బయటకొస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గియు వచ్చి సపోర్ట్ ఇస్తాడు. ఇంక అది చూసిన మూజాన్ ఎలాగైనా సూర్యుడి నుంచి తప్పించుకోవడానికి తన బాడీని ఒక పెద్ద బేబీలా మార్చి తప్పించుకోవాలని చూస్తాడు. అండ్ తాంజిరోని మింగేస్తాడు. అండ్ అందరు హషీరాలు, డీమన్ స్లేయర్లు మూజాన్ని ఆ పక్కకు, ఈ పక్కకు తోస్తూ తప్పించుకుంటూ ఆపడానికి చూస్తారు. అండ్ మూజాన్ భూమికి కన్నం పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు సనేమి అటాక్ చేసి తన చెయ్యి నరికేస్తాడు. అండ్ లాస్ట్‌కి మన స్ట్రాంగెస్ట్ హషీరా చైన్‌తో గొంతు పట్టుకొని గట్టిగా లాగుతాడు. ఇంక ప్రతి ఒక్కరు దేవుడా! వీడు ఎలాగైనా పోవాలని కోరుకుంటారు. కానీ ఆ చైన్ మెల్లగా తెగిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే గియు వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ గియుతో పాటు ఓబనే, సనేమిలు కూడా నాన్ స్టాప్‌గా అటాక్ చేస్తూ ఉంటారు. లాస్ట్‌కి కడుపులో ఉన్న తాంజిరో తన బ్లేడ్‌ని రెడ్ కలర్‌లో మారుస్తాడు. అండ్ మూజాన్ చివరికి రక్తం కక్కుతూ ఎండలో మాడి మసైపోతూ చనిపోతాడు. అంతటితో ఫైట్ పూర్తవుతుంది. చాప్టర్ 200. గైస్ మొత్తానికి మూజాన్ని చంపేశారు. రాత్రంతా కష్టపడి 4 డ్రగ్స్, 5 హషీరాలు, తాంజిరో, ఇనోస్కే, జెనిట్సు, వందల మంది డీమన్ స్లేయర్లు ఇంతమంది కావాల్సొచ్చారు. ఆఖరికి రాత్రంతా ఫైట్ చేసి ఎలాగోలా చంపడం అయితే చంపేశారు. ఇంకందరూ ఏడుస్తూ, నవ్వుతూ మొత్తానికి 100 ఏళ్ల పోరాటం ముగిసిందని సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ విజయం ఊరికే రాలేదు. చనిపోయిన వారి సంఖ్య అంతా ఇంతా కాదు. అండ్ గ్యోమైకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తారు. కానీ గ్యోమై ట్రీట్మెంట్ తీసుకోడు. మీరు నా మీద మెడిసిన్స్‌ని వేస్ట్ చేయొద్దు. నేను ఎక్కువ సేపు బ్రతకను. వెళ్లి బ్రతికే వాళ్ళని ట్రీట్ చేయండి అని తన చివరి మాట చెప్పి మెల్లగా కళ్ళు మూసి చనిపోతాడు. మీకు గ్యోమై బ్యాక్ స్టోరీ గుర్తుందిగా? తన కలలో తన స్టూడెంట్స్ అంతా వచ్చి అసలు నిజం చెప్తారు. యాక్చువల్‌గా వాళ్ళంతా గ్యోమైని కావాలని వదిలేసి ఆ రోజు వెళ్ళిపోరు. పాపం గ్యోమై గుడ్డివాడు కావడంతో డీమన్‌తో ఫైట్ చేయలేడేమో అని వాళ్ళందరూ ఆయుధాలు తేవడం కోసం వెళ్తారు. కానీ ఆ డీమన్ వాళ్ళందరిని చంపేస్తుంది. ఆ విషయం గ్యోమైకి క్లారిటీగా చెప్తారు. అండ్ గ్యోమై వాళ్ళని కాపాడినందుకు క్షమించమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా ఏడ్చి మీ తప్పేమీ లేదు సెన్సై.
అని గ్యోమైని పట్టుకొని స్వర్గానికి తీసుకెళ్తారు. గైస్ ఇక్కడితో అవ్వలేదు. ఇంకా ఎవరెవరు చనిపోయారో చూద్దాం. ఇగురో ఇంకా కన్రోజి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇగురో-సాన్ వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా? అని కన్రోజి అడుగుతుంది. అప్పుడు ఇగురో తప్పకుండా నాలాంటి వాడితో ఉండడం నీకిష్టమైతే వచ్చే జన్మలో జీవితాంతం నీతోనే ఉంటా. అండ్ ఈసారిలా నిన్ను మళ్ళీ పోగొట్టుకోను. ఖచ్చితంగా కాపాడుకుంటా అని అంటాడు. అండ్ గైస్ దారుణమైన విషయం ఏంటంటే కన్రోజికి 2 చేతులు పోతాయి. అందువలన ఇగురో తనని చాలా గట్టిగా పట్టుకుంటాడు. అండ్ ఇద్దరూ అలాగే చనిపోతారు. వాళ్ళని పూడ్చిపెట్టడానికి వాళ్ళిద్దరిని వేరు చేయలేక వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారో అలాగే పూడ్చేస్తారు. సనేమి ఏమో గెన్యాని తన ఫ్యామిలీని చూస్తాడు. అండ్ తనకైతే అస్సలు బ్రతకాలని లేదు. తను వాళ్ళ అమ్మతో నరకానికి వెళ్ళాలని చూస్తాడు. కానీ వాళ్ళ నాన్న వచ్చి తనని తోసేస్తాడు. అండ్ అలా సనేమి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడంతో మెల్లగా బ్రతుకుతాడు. ఇంక మన ఇనోస్‌కేకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరిని కరుస్తూ ఉంటాడు. అండ్ జెనిట్సు తను చనిపోయిన తర్వాత తన వైఫ్ నెజుకోకి తనెంతో ప్రేమిస్తున్నాడని, తన కోసం హీరోలా ఫైట్ చేశాడని అందరికీ చెప్పమని చెప్తాడు. తెలుసుగా మనోడి గురించి. అండ్ గియు తాంజిరో కోసం వెతుకుతూ ఉంటాడు. తాంజిరోకి తన చెయ్యి ఉండదు. కదలకుండా అలాగే కూర్చొనుంటాడు. అండ్ తాంజిరో గుండె ఆగిపోతుంది. పాపం గియు తాంజిరోని కాపాడలేకపోయాడని చాలా బాధపడతాడు. చాప్టర్ 201 గైస్ అసలు తాంజిరో బ్రతికాడా చనిపోయాడా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురవుతుంది. మూజాన్ యాక్చువల్‌గా చనిపోతూ తన బాడీలో ఉన్న పూర్తి సెల్స్‌ని తాంజిరోలోకి పంపిస్తాడు. ఎందుకంటే నెజుకో సర్వైవ్ అయినట్లే తాంజిరో కూడా సన్‌లైట్‌ని సర్వైవ్ అయితే మూజాన్‌ని మించిన డీమన్ అవుతాడని మూజాన్ తన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని పంపిస్తాడు. అండ్ ఇప్పుడు మీకు అర్థమైందిగా తాంజిరో ఇంకా డీమన్ కింగ్ తాంజిరోగా మారుతాడు. వితిన్ సెకండ్స్‌లో తన చెయ్యిని తెచ్చుకుంటాడు. అండ్ సన్‌లైట్ కూడా తనని ఏమీ చేయదు. తన పక్కన ఉన్న రెస్క్యూ టీమ్ మెంబర్‌ని చంపాలని చూస్తాడు. అప్పుడు వెంటనే గియు వచ్చి సేవ్ చేస్తాడు. తాంజిరో డీమన్‌గా మారాడు. ఎవరైనా ఆయుధాలుంటే వెంటనే వచ్చి అటాక్ చేయండి అని ఇంకా గియు గట్టిగా అరుస్తాడు. అండ్ ఇనోస్కే, జెనిట్సు వెంటనే వచ్చి తాంజిరోని చూసి షాక్ అయిపోతారు. పాపం ఇద్దరు ఎందుకు నీకే ఇలా జరుగుతుందని అరుస్తారు. తాంజిరో గియుని పట్టుకొని చంపాలని చూస్తాడు. అప్పుడు వెంటనే ఇనోస్కే వచ్చి ఆపుతాడు. రేయ్! నీకు కనిపించట్లేదా? వాడు హాఫ్ కలర్ డ్రెస్ గాడు. వాడు మన ఫ్రెండ్. ఎందుకు వాడిని అటాక్ చేస్తున్నావు? అని ఇనోస్కే అంటాడు. తాంజిరో ఇంక చాలు. ఎవరు ఫైట్ చేసే స్థితిలో లేరు. నువ్వింక ఆపు అని జెనిట్సు ఏడుస్తాడు. అండ్ తాంజిరో ఇనోస్కే మీదకి అటాక్ చేయడానికి పోతే పాపం ఇనోస్కే ఏడుస్తూ మనమంతా అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. నేను నిన్ను కొట్టలేను తాంజిరో అని అలాగే నిలబడిపోతాడు. చాప్టర్ 202 ఇనోస్కే అలా ఏడుస్తూ నిలబడిపోతాడు. అండ్ మీరు గమనిస్తే ఇనోస్కే తాంజిరో నేమ్‌ని కరెక్ట్‌గా చెప్తాడు. అండ్ తాంజిరో ఇనోస్కేని అటాక్ చేయగా వెంటనే నెజుకో వచ్చి తాంజిరోని పట్టుకుంటుంది. మొత్తానికి కరెక్ట్ టైంకి అయితే నెజుకో వచ్చింది. ఇంక తాంజిరోని మనిషిగా మారమని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా తాంజిరో అదేది వినిపించుకోకుండా ఒక పెద్ద షాక్ వేవ్‌ని వదులుతాడు. అప్పుడు అందరూ తుల్లిపోతారు. కానీ నెజుకో మాత్రం అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అండ్ తాంజిరో వెనక సేమ్ మూజాన్ లాగా టెంటకిల్స్ వస్తాయి. అండ్ తాంజిరో జెనిట్సు ఇనోస్కేల్ని అటాక్ చేస్తాడు. అప్పుడు గియు వాటర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్‌తో వాళ్ళని సేవ్ చేస్తాడు. అండ్ గియు తాంజిరోని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు తాంజిరో ఇంకో షాక్ వేవ్ వదులుతాడు. అప్పుడు నెజుకో తాంజిరోని అడ్డుకోవడంతో తన చెయ్యి మొత్తం డ్యామేజ్ అయ్యి రక్తం కారుతుంది. అయినా తాంజిరో ఆ రక్తాన్ని చూసాక కూడా నెజుకోని ఏమీ చేయడు. అది చూసిన గియు తాంజిరో తనను తాను లోపల నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాడని గ్రహిస్తాడు. ఇదంతా యుషిరో దూరం నుంచి చూస్తాడు. కానీ వెళ్లి ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే యుషిరో డీమన్ కదా! బయటికి వెళ్ళలేడు. అండ్ అలా తన పక్క నుంచి కనావో వెళ్తుంది. అండ్ యాక్చువల్‌గా తన దగ్గర షినోబు ఇచ్చిన ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఎవ్వరికీ తెలియని డీమన్స్‌ని మనుషుల్లా మార్చే మెడిసిన్. టమాయో ఆల్రెడీ ఒక మెడిసిన్ తయారు చేసిందని షినోబు తన సొంత మెడిసిన్‌ని కనావోకిస్తుంది. మొత్తానికి అది యూజ్ అయ్యే టైం ఇప్పుడొచ్చిందని కనావో అనుకుంటుంది. ఇంక తన ఫైనల్ ఫార్మ్ యూజ్ చేసి తాంజిరోకి ఆ మెడిసిన్‌ని ఇంజెక్ట్ చేస్తుంది. దానితో తాంజిరో అటాక్ చేయడం ఆపుతాడు. చాప్టర్ 203 గైస్ ఇంకా మెడిసిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ తాంజిరో తన బాడీలో మూజాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ సీన్ హైలైట్ అసల. చనిపోయిన వాళ్ళంతా తాంజిరోని పైకి లాగుతూ ఉంటారు. కానీ మూజాన్ తాంజిరోని కిందకి లాగుతూ ఉంటాడు. ఎలాగైనా అమరత్వం పొందాలనే తన కలని నిజం చేయడానికి తాంజిరోని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు రెంగోకు, గ్యోమై, తాంజిరో వాళ్ళ నాన్న, మిగతా వాళ్ళంతా తాంజిరోని పట్టుకొని పైకి లేపుతారు. తాంజిరో వద్దు, నా మాట విను. వాళ్ళంతా చనిపోయారు. అందుకే నువ్వు చావాలని కోరుకుంటున్నారు. కానీ నేను నీకు చావే లేకుండా చేస్తాను. నా మాట విని డీమన్‌గానే ఉండిపో. తప్పు మూజాన్. వాళ్ళెవరూ అలా అనుకోరు. వాళ్ళంతా వారి కోసం కాదు, నా కోసం, నెజుకో కోసం
పోరాడి చనిపోయారు. వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోరు అని చెప్పి లాస్ట్‌కి నెజుకో చేయి పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. అండ్ అలా తాంజిరోకి తెలివొస్తుంది. అండ్ ఈ సీన్‌ని ఎప్పుడు యానిమేట్ చేస్తారో గాని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎండింగ్ సీన్ అవుతుంది. అండ్ అక్కడితో అందరూ సంబరాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. చాప్టర్ 204 గైస్ ఇంక ఈ చాప్టర్‌లో అందరూ ఫైట్ అయిపోయాక ఏం చేస్తుంటారో చూపిస్తారు. సో కొంచెం ఫాస్ట్‌గా చెప్తా వినేయండి. 3 నెలల తర్వాత తాంజిరో పూర్తిగా రికవర్ అయిపోతాడు. అండ్ నెజుకో, తాంజిరో ఫైట్ లాస్ట్‌లో తాంజిరో ఎంత రచ్చ చేశాడని మాట్లాడుతూ ఉంటారు. యుషిరో తాంజిరోకి అసలు విషయం చెప్తాడు. తాంజిరో డీమన్ సైడ్ మూజాన్ ఇంకా నెజుకో కన్నా చాలా పవర్‌ఫుల్ అని చెప్తాడు. అంటే తాంజిరో డీమన్‌గా ఉన్నప్పుడు మూజాన్ కంటే పవర్‌ఫుల్ అని క్లియర్‌గా చెప్తాడు. అండ్ మనం ఈ సిరీస్‌లో లాస్ట్ హషిరా మీటింగ్‌ని చూస్తాం. వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం చివరి హషిరా మీటింగ్ పెడుతున్నాం. సనేమి, గెన్యా, హషిరాలందరిలో మీరొక్కరే మిగిలారు. అండ్ ఇంతటితో డెమన్ స్లేయర్ కార్ప్స్ డిస్మాంటిల్ చేస్తున్నాం. మీ సేవలకు ఉబయాషికి ఇల్లు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని కిరియా అంటాడు. అప్పుడు వాళ్ళు అయ్యో పర్వాలేదు మీరు తల వంచకండి ఓయోకట సమా. మీ వల్లే మేము ఈ ఫైట్‌లో గెలవగలిగాం. నిజంగా మీ జాబ్ చాలా కష్టం. తప్పకుండా మీ నాన్నగారు, మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి బాగా గర్వపడి ఉంటారు అని గియో అంటాడు. ఇంక కిరియా వెంటనే ఏడ్చేస్తాడు. నిజంగా కిరియాకి రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు మోసాడు. తాంజిరో రూమ్‌లోకి ఒక్కొక్కరు పలకరించడానికి వస్తారు. టెంగెన్ తన ముగ్గురు వైఫ్స్‌తో వస్తాడు. అండ్ లోపలికి రండి సార్ అక్కడే ఎందుకు ఆగిపోయారని టెంగెన్ రెంగోకు వాళ్ళ నాన్నని పిలుస్తాడు. అండ్ రెంగోకు తమ్ముడు సెంజిరో కూడా వస్తాడు. ఆ తర్వాత తాంజిరో కనావోని కలుస్తాడు. కనావో ఇగురో చనిపోయాక కబురమారుని పెంచుకుంటుంది. అండ్ లాస్ట్‌కి చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గర పువ్వులు పెట్టడానికి అందరూ వెళ్తారు. అండ్ ఇంక మన వాళ్ళంతా తాంజిరో ఇంట్లో ప్రశాంతంగా డీమన్స్ లేని ప్రపంచంలో డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్కడితో మన కథ సమాప్తం. గైస్ ఇప్పటిదాకా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ డీమన్ స్లేయర్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్‌ని ఫాలో అయ్యి చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మాంగా, మాన్వా లేదా యానిమే ఎక్స్ప్లెనేషన్ ఏది కావాలన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.